హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. ఇక ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక ఫైనల్గా ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలో. అండ్ మా పెద్ద కవాలీలు ఇక్కడ చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ చాలా రోజులకు ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి అని ఇంట్లో అందరు అన్నారు. సరే వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే ఇక మేము కూడా అందరం కలిసి అయితే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినాం అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలా వైరల్ అయిందనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్, ఇక్కడ ఇట్లుంటుంది ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఏంది ప్రత్యేకత అనేది అయితే నేను చెప్తాను అనమాట. అండ్ ఎక్కడ ఉందనేది కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్, అమ్మాయిలు అయితే జడ అల్లుకొని అయితే లోపలికి రావాలి. జడ అల్లుకోకుండా అయితే లోపలికి అయితే రానివ్వరు ఇక్కడ టెంపుల్లో. అండ్ అదైతే ఫస్ట్ థింగ్ మర్చిపోకండి. అండ్ అమ్మాయిలందరికీ చెప్తున్నాం, కొందరు ఏంటంటే లూజ్ అయ్యారు అట్లా ఇట్లా అని అంటారు కదా. సో అలాంటివన్నీ ఇక్కడ నడవాయి అనమాట. కంపల్సరీ జడ అల్లుకొని రావాలి. అండ్ ఇక్కడ శివయ్యకి అయితే అభిషేకం చేయడము అండ్ ఇక్కడ హోమం కలవడము అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ అయితే ఎక్కడ అంటే లొకేషన్ మాత్రం మియాపూర్ అండ్ గచ్చిబౌలి ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. శంకర్పల్లి దగ్గర నుండి 6 to 7 kilometers డిస్టెన్స్లో చందీపా అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లోనైతే ఈ టెంపుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంది స్పెషాలిటీస్ అంటే, ఇగో ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇంత పెద్దగా స్తంభం లెక్క, దాని మీద కాయిన్స్ నిలబెట్టడము. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక శివలింగం అని అంటారు, క్షేత్రపాలకుడి కాలభైరవుడి విగ్రహం దగ్గర ఈ లింగం టైప్లో ఉన్న స్టోన్ మాత్రం ఇది ఏంటంటే మన మనసులో ఏమన్నా మొక్కు కావాలి, అది చేస్తాం ఇది చేస్తాం ఏదన్నా అనుకుంటాం కదా. సో నాకు కరెక్ట్ చెప్పడానికి వస్తలేదు. సో ఎవరి మనసులో అయితే ఏదైతే ఉంటుందో అది అనుకుంటే మాత్రం ఆ స్టోన్ అయితే రొటేట్ అవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి అయితే ఇక మా వాళ్ళందరూ కూడా క్యూ కట్టిరు అనమాట. అందరు నా మనసులో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పుకోవద్దు బయటికి. అండ్ ఫైనల్గానైతే అలా అనుకోవాలి, మొక్కుకొని దాన్ని పట్టుకుంటే అదైతే రొటేట్ అవుతుందంట. నాకు కూడా తెలియదు. సో ఇక మా వాళ్ళందరూ కూడా ఇట్లా దర్శనం చేసుకోరు. కొందరికి రొటేట్ అయింది, కొందరికి కాలేదన్నమాట. ఇక మొత్తానికి అయితే మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ మీరు కూడా ఇక్కడ సైడ్ వస్తే మాత్రం టెంపుల్కి అయితే విజిట్ కండి. అండ్ మేము ఈ రోజు వచ్చినాం, అసలు క్రౌడ్ ఏం లేదనమాట, మంచిగా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.